నమస్తే. ఈరోజు లాలాజీ గారు రాసినటువంటి ట్రూత్ ఎటర్నల్ మనం చదువుకుంటూ ఉన్నాం కదా. ఈ లాలాజీ గారు రాసినటువంటి ట్రూత్ ఎటర్నల్లో ఫస్ట్ చాప్టర్ వేదాల గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు కర్మ గురించి మాట్లాడుకోవాలి అని అనుకున్నాము. కాకపోతే ఎందుకో ఈ వేదాల గురించి చెప్పిన దాంట్లో మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఎప్పుడు నేను విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా ఒక రకమైన దుఃఖం వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ట్రూత్ ఎటర్నల్ ఆయన రాసింది 100 సంవత్సరాల పైన అయింది. కానీ ఈ 100 సంవత్సరాల నాడు రాసిన ఈ పుస్తకంలో ఆల్మోస్ట్ అలా ఆయన అర్థం చేసుకున్నటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి ఉపనిషత్తుల సారాంశము, ఆ తర్వాత ఇంకా పార్సీల వాళ్ళది, ఆ తర్వాత ఇంకా అరబిక్ వాళ్ళది, వాళ్ళందరికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఆయన పొందుపరిచారన్నమాట. అంటే తెలుస్తుంది, అంటే ఎంత మేధా సంపత్తి ఉంటే, అంటే ఇప్పుడు అర్థం చేసుకోవటానికి ఎంతో తెలివిగల వాళ్ళం, ఎంతో అభివృద్ధి చెందింది అనుకుంటున్నా, ఇప్పటికి కూడా ఒక్క ముక్క అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. అంటే ఏంటి, దాదాపు ఒక 5-6-10 సంవత్సరాల నుంచి దీని మీదే దృష్టి పెట్టుకొని వింటున్నా ఇంకా ఎక్కడో ఏదో అర్థం కాలేదు అనేటువంటి అవగాహన అనిపిస్తుంది. మరి అలాంటిది ఆ వేదాల గురించి ఆయన రాసిన చాప్టర్ని సంక్షిప్తంగా చెప్పగలగాలంటే దానికి అంత శక్తి, అంత ధైర్యము, ఆయన యొక్క కృప ఉంటే తప్ప సాధ్యం కాదు. కాకపోతే నేను మళ్ళీ వింటే నాకేమనిపించిందంటే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది. తర్వాత ఇక్కడ ఇంకా 1-2 తప్పులు కూడా దొరికాయి. కాకపోతే ఏదో ఎక్కడో చెప్పినట్టు ఎవరో మన తప్పులు చెప్పినా చెప్పకపోయినా మనకి తెలుసు మన తప్పేంటో. ఎక్కడ తప్పు వచ్చాయి, మొట్టమొదటి అన్నమయ్య కోశం అనే పదం వాడాను, కారణ శరీరానికి సంబంధించి, అది అన్నమయ్య కోశం కాదు. తర్వాత ఇంకో చోట ఎక్కడొచ్చింది, జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. ఆ సుషుప్తి అన్న పదం దగ్గర జాగృతావస్థ వాడినట్టున్నాను. కాకపోతే భగవంతుడి దయ వల్ల ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇలా తప్పు జరిగిందని గనక ఎవరైనా ఏదన్నా డిస్కస్ చేసేటువంటి మనుషులు భగవతత్వం గనక ముందుకు వస్తే అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు. ఇదేదో జస్ట్ రికార్డింగే కాబట్టి, వాయిస్ రికార్డింగే కాబట్టి మళ్ళీ చేస్తాము, అది తీసేసి ఇప్పుడు ఈ కర్మ మాట్లాడబోయే ముందర మళ్ళీ ఒక్కసారి ఎందుకో ఆ జ్ఞానంకి సంబంధించిన మాట ఒక్కసారి మాట్లాడుకుందాం. తర్వాత ఇంతసేపటికి ఆయన ఏం చెప్పారు, జ్ఞానం వేదాల టాపిక్లో వేదం అంటే ఏం లేదు, జ్ఞానము, తెలుసుకోవటము అన్నారు. ఈ తెలుసుకునే విషయాలు ఎన్నో ఉన్నా కానీ, ఎంతో వైడ్ అండ్ వర్డ్ జ్ఞానానికి ఉన్నా కానీ ఆయన ముఖ్యంగా 3 విషయాల మీదనే దృష్టి పెట్టారు. ఏంటి ఆ 3 విషయాలు? ఆయన పెట్టింది కాదు, వేదాల్లో పెట్టారు. ఏంటవి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. అలాగే 3 స్థితులు చెప్పారు. 3 స్థితులు ఏంటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నెక్స్ట్ వచ్చి సుషుప్తి. 3 స్థితులు. తర్వాత ఇంకా 3 ఏం చెప్పారు? సత్, చిత్, ఆనందం అన్నారు. సత్, చిత్, ఆనందం అని మళ్ళీ వాటికి సంబంధించి 3 చెప్పారు. 3 గుణాలు, 3 స్థితులు, తర్వాత 3 ప్రపంచాలు చెప్పారు. ఏంటి ఆ 3 ప్రపంచాలు? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అన్నారు. తర్వాత 3 అవస్థలు చెప్పారు. ఇందాక మాట్లాడుకున్నాం కదా, 3 జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అని. తర్వాత ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ఎవరు అర్థం చేసుకున్నారు అంటే ఋషులు అర్థం చేసుకున్నారు. ఈ ఋషులు అర్థం చేసుకుని వాళ్ళు ఏం చెప్పారు? సృష్టి మొత్తం ఒక శబ్దంలాగా వ్యక్తమైంది అన్నారు. ఆ శబ్దానికి వాళ్ళు ఏం చెప్పారు? శబ్దానికి ఓంకారం అని చెప్పారు. ఈ శబ్దం యొక్క ఓంకారం అర్థమైన దాన్ని, అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ జ్ఞానస్థితి అన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పదలుచుకుంది శబ్దం వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పారు కదా 3 గుణాలని, సత్వగుణం, తమోగుణం, రజోగుణం అని. ఈ శబ్దం వచ్చి సృష్టి వ్యక్తమైంది కదా, అది ప్రాణం. ఈ ప్రాణం వచ్చి అది రజోగుణం. ఈ ప్రాణం గురించి తెలిసింది ఎవరికి? సత్వగుణానికి. సత్వగుణం అంటే జ్ఞానం. ఈ 2 ఎందుకు వచ్చాయి అంటే అక్కడే చెప్పారు చూసారా, ఒక స్పెషల్ థాట్ వచ్చింది అన్నారు. అంటే ఏంటి, మళ్ళీ సృష్టిలో ఒక స్పెషల్ థాట్ వచ్చిన తర్వాత, థాట్ ఏమంటే మళ్ళీ జ్ఞానం, ఆలోచనే వచ్చిన తర్వాత ఈ పంచభూతాలు వ్యక్తమైనట్టున్నాయి. పంచభూతాల్లో ఏంటి? ఆకాశం కదిలితే గాలి, గాలి కదిలితే రూపం, రూపం కలిగితే నీళ్లు గడ్డగడితే భూమి. ఈ భూమి మీద రకరకాల చరాచర జీవులన్నీ వచ్చి పడ్డాయి. అంతే కదా. ఏదంటారు కదా, బుద్భుజాలు, నీళ్లలో వచ్చేవి కొన్ని, నేల మీద వచ్చేవి కొన్ని, తర్వాత గాలిలో పెరిగేవి కొన్ని. వీటన్నిటికీ మళ్ళీ ప్రాణం ఉంది. ఈ ప్రాణంతో పాటు వాటికి ఏముంది? జ్ఞానం కూడా ఉంది. అంటే అల్టిమేట్ ఏం చెప్పారు? ఇప్పుడు ప్రాణం వచ్చేసేమో రజోగుణం, సత్వగుణం వచ్చేమో జ్ఞానము,
ఈ తర్వాత మూడోది వచ్చేమో ఆనందం అన్నాడు. మరి సృష్టి ఎందుకు వ్యక్తం చేసుకున్నారు? దానికి వై అనే పదాన్ని వదిలిపడేయమన్నారు. అసలు ఎందుకు సృష్టి వచ్చింది అని చెప్పడానికి ఎక్కడ ఏమీ ఆధారం లేదు. వై గనక వదిలేస్తే ఉన్నంత సంతోషం ఇంకొకటి లేదు. కానీ సృష్టి అయితే ఉంది కదా. ఈ సృష్టిలో ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా. ఏదే స్పెషల్ థాట్లో ఎట్లయితే సృష్టి వ్యక్తమైందో అట్లాగే మన జీవనంలో కూడా థాట్ వ్యక్తమైంది అంటాడు. జీవభావం. జీవం అంటే జీవుడు అంటే ఎవరు? జ్ఞానం ఉన్నవాడే. జీవత్వం అంటే మళ్ళీ రజోగుణం. మళ్ళీ దీనికి ఆలోచన గనక జ్ఞానం ఉంది కాబట్టి మళ్ళీ ఇది సత్వగుణం. జీవుడే, దాన్ని ఆత్మ అన్నారు. ఈ రెండు ఎందుకు వచ్చాయి? జన్మ ఎందుకు వచ్చింది? సృష్టి ఎందుకు వచ్చింది? అవిద్య అన్నాడు. అవిద్య ఎందుకయింది? ఇప్పుడు జీవత్వం తర్వాత సృష్టి చెప్పిన పెద్ద థాట్ ఇంకా బ్రహ్మ అనే పదం వాడలేదులేండి, ముందు వాడతారు. ఇది ఒకటే కదా. మరి ఎందుకు ఈ జీవత్వం అని వాడడం జరిగింది? ఈ జీవత్వం వచ్చేసి ఏంటంటే ఈ జీవత్వం వచ్చి ఈ శరీరానికి సంబంధించి ఈ స్థూలానికి సంబంధించినటువంటి లిమిటెడ్ ఏరియాని పెట్టుకుంది అంతే. దీని భావం వచ్చి జస్ట్ లిమిటెడ్ అనమాట. ఎప్పుడైతే లిమిటెడ్ వచ్చిందో దీనికి ఇంకా ఏమొచ్చింది? ఇంకా ఇది పెరుగుదామనే ఆలోచన వచ్చింది. అంటే సృష్టికి కారణం, మన జీవానికి కారణం ఏంటి? పెరుగుదామనేటువంటి కోరిక, నేను చిన్నదాన్ని అనేటువంటి భయం. అంటే భయము కోరికే ఈ సృష్టికి కారణం. ఈ రెండు ఎందుకు వచ్చాయి? అవిద్య వల్ల వచ్చాయి, అంతే కదా. అవిద్య అండ్ అవిద్య అన్న అజ్ఞానం వల్ల వచ్చాయి. అజ్ఞానం ఎందుకు? నేనే నాది నేను అనేటువంటి ఈ చిన్న జీవ శరీరం వరకే వచ్చాయి. మనం చూస్తున్నాం, శరీరాలు వదిలిపెట్టేస్తున్నారు, కలిసిపోతున్నాయి, ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి. అయినా సరే ఇది సత్యం కాదు అనేటువంటి అవగాహన ఈ జీవుడికి రావడంలా. ఎందుకు రావడం లేదు? కారణం ఏంటి? కామం అంటాడు. కామం అంటే వేరేవి కాదు, కోరిక. అంటే ఏంటి? నేను చిన్నవాడిని, ఇంకా ఏదో అభివృద్ధి చెందాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా కావాలి అనేటువంటి అజ్ఞానం, అవిద్య ఈ జన్మకి కారణం అనమాట. ఇప్పుడు చివరికి చెప్తున్నది ఏంటి దీంట్లో అంటే, ఇప్పుడు మనకి అవ్యక్తం కానటువంటి ఒక శక్తి నుంచి సృష్టి వ్యక్తమైంది శబ్దం రూపంలో. ఆ శబ్దానికేమో ఒక అర్థం ఉంది, అది జ్ఞానము. ఈ అర్థం వచ్చేమో ఆనందం కోసం ఉంది. ఆనందం అంటే కోరిక తీర్చుకోవడానికో ఇంకోటి తీర్చుకోవడానికో ఉన్నటువంటి శరీరం అనమాట. ఈ మూడు శరీరాలని స్థూల సూక్ష్మ కారణం అన్నాడు. తర్వాత సత్వగుణం, రజోగుణం, మళ్ళీ తమోగుణం అన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకేం చెప్పాడు? రజోగుణ లక్షణాలు ఏం చెప్పాడు? ప్రాణం అన్నాడు కదా. ఇప్పుడు ఈ ప్రాణం అన్నా పరికరమే, అలాగే సత్వగుణం మనసన్నా కూడా పరికరమే. ఇవి రెండు కూడా పరికరాలే. మరి ఈ పరికరాలు ఎలా నడవాలి? ఈ పరికరాలు నడవడానికి ఏం చెప్పాడు? రజోగుణానికి 5 కర్మేంద్రియాలు చెప్పాడు. ఏంటి ఆ కర్మేంద్రియాలు? కాళ్ళు, చేతులు, నోరు ప్లస్ సృష్టికి సంబంధించినటువంటి 2 అవయవాలు, 5 అనమాట కర్మేంద్రియాలు. అలాగే మనసుకి, అదే జ్ఞానానికి ఏం చెప్పాడు? మనసుకి ఏం చెప్పాడు? 5 జ్ఞానేంద్రియాలు చెప్పాడు. అవేంటి? శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. 5. అవి కూడా మళ్ళీ పంచభూతాలకు సంబంధించినవి. భూమి, నీళ్లు, అగ్ని, ఆకాశం వచ్చేసి స్థూలంగా కనపడుతూ ఉంటే ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు మానసికంగా కనిపిస్తున్నాయి. ఈ 5 కలిపి మళ్ళీ ఇవి వ్యక్తం కావడానికి ఒక శరీరం కావాలిగా. ఇప్పుడు కాళ్ళు చేతులు కావాలంటే కాళ్ళు చేతులు ఎక్కడ ఉండాలి? ఒక శరీరం ఉంటేగా కాళ్ళు చేతులని వ్యక్తం చేసేది. అది తమోగుణం శరీరం. అంటే ఏంటి? ఇప్పుడు మనకి సంబంధించినటువంటి జ్ఞానము, కోరికలు, ఈ ప్రాణం, మనసు సహాయంతో ఈ శరీరం నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ మూడింటిని కలిపే సత్ చిత్ ఆనందం అన్నాడు. అంటే ఈ సత్ చిత్ ఆనందం కూడా బయట ఎక్కడో లేదు నాయన, అది మీరేను. కానీ మీ ఈ అజ్ఞానం వల్ల, ఈ యథవ కోరికల వల్ల మీరు ఆ విషయాన్ని మర్చిపోయారు. మీరు మళ్ళీ చేయాల్సింది ఏం లేదు, నేను లిమిటెడ్ కాదు అనేటువంటి వ్యవహారం పెట్టుకొని నేను అన్లిమిటెడ్, నేను కూడా వ్యాపించినటువంటి భగవతత్వంలో ఉన్నటువంటి భాగాన్ని అనేటువంటి విషయాన్ని గ్రహించడమే నీ సాధన అని చెప్పున్నారు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం చెప్పుకోవాల్సుకుంటున్న టాపిక్ ఏంటి? కర్మ. ఈ కర్మ దేంతో నడవాలి? ఈ స్థూల శరీరంతో నడవాలి. స్థూల శరీరం అంటే ఏంటి? మళ్ళీ స్థూల శరీరంలో ఏమేమి ఉన్నాయి? ప్రాణం ఉన్నది, మనసు ఉన్నది. అంటే ప్రాణం ఉన్నంత వరకు స్థూల శరీరం ఉంటుంది, స్థూల శరీరం ఉన్నంత వరకు కర్మ జరగాల్సిందే, అంటే యాక్షన్ జరగాల్సిందే. అట్లాగే ఈ యాక్షన్ ఎలా జరగాలి? మళ్ళీ సూక్ష్మ శరీరం ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి జ్ఞానానికి అనుగుణంగా ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. దీన్ని కర్మ అన్నాడు. ఈ కర్మ టాపిక్ని రేపు మొదలుపెట్టి చెప్పుకుందాం. అల్టిమేట్ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? శబ్దం అంటేనేమో రజోగుణం. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు? మీరు ఆలోచించండి, అబ్జర్వ్ చేయండి. ఏది చెప్పినా భగవతత్వాన్ని ఇన్వాల్వ్ చేసే, ఎస్పెషల్లీ మన సనాతన ధర్మం అంతా వచ్చింది. అందుకే ఏమన్నాడు? పనిచేసేది ఎవరన్నారు? శక్తి అన్నారు. శక్తి అంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే అమ్మవారని పెట్టారు. జ్ఞానశక్తి అంటే అయ్యవారని చెప్పారు. ఈశ్వరుడు అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు జ్ఞానంతో ప్రాణం నడుస్తుంది. ప్రాణం ఉంటేనే ఈ జ్ఞానశక్తి నడిపిస్తాడు. ఈ రెండు ఉంటే, ఈ శరీరం ఉంటేనే ఈ రెండు ఉంటాయి. అంటే
ఏంటి, ఈ మూడు కలిపి మనం కోరిక తీర్చుకోవటం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకేం చెప్తాడు, మనం ఇవాల్వ్ అవ్వాలి అంటారు. ఏంటి ఇవాల్వ్ అయ్యేది, అసలు అదే నువ్వు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయాం అజ్ఞానం వల్ల. ఈ చిన్న చిన్న కోరికలన్నీ పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ చిన్న చిన్న కోరికలన్నీ నేను కాదు, నేను కూడా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ భగవతత్వం అనేటువంటి విషయాన్ని 24 గంటలు గుర్తుపెట్టుకుంటూ ఆ స్థితికి నువ్వు ముందుకెళ్తూ ఉండాలి. దాన్ని హయ్యెస్ట్ థాట్ అన్నాడు, దాన్నే స్పెషల్ థాట్ అన్నారు. ఇప్పుడు మనం స్పెషల్ థాట్లో నుంచి ఏమైపోయాము, లిమిటెడ్ థాట్లోకి వచ్చాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, లిమిటెడ్ థాట్లో నుంచి స్పెషల్ థాట్కి వెళ్ళాలి. అట్లా ఈ కర్మ చాప్టర్లో ఏమేం చెప్పారో మళ్ళీ ఒక్కసారి రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఊరికి నేను నిన్న చెప్పినటువంటి ఈ అన్నమయ్య కోసం అనేది ఒక తప్పు జరిగి మాట్లాడాను. ఆ తర్వాత మళ్ళీ సుషుప్తి ప్లేస్లో మళ్ళీ జాగ్రత్త అవస్థ అని మాట్లాడాను. అవి రెండు కూడా కరెక్ట్ కాదు. మూడు స్థితులు అన్నీ మూడు చెప్పినటువంటి వ్యవహారం ఏంటంటే శబ్దం అంటే ఓంకారం అంటే శబ్దంలో నుంచి అన్నీ వచ్చాయి. ఈ శబ్దాన్ని గ్రహించిందేమో జ్ఞానం. శబ్దం అంటేనేమో ప్రాణశక్తి, జ్ఞానం అంటేనేమో శబ్దం అంటేనేమో క్రియాశక్తి, ప్రాణం అంటేనేమో జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి అంటేనేమో ఆనందం కోసం చేసుకున్నది. ఈ మూడుకి సంబంధించిందే మన వేదాల్లో జ్ఞానంలో మన ఋషులు మహానుభావులు కొన్ని వేల సంవత్సరాల నాడు అర్థం చేసుకొని ఒకళ్ళకి అర్థమైంది వాళ్ళు చాలా పుస్తకాలు, వాళ్ళు చాలా మంత్రాలు, చాలా జ్ఞానం మనకంతా అందించిపోయినారు. అది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉన్నది. అది మొత్తం ఈ జ్ఞానం అనే సబ్జెక్ట్లో ఉన్నటువంటి అర్థం. ఇది అవగాహన కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిన్న అవగాహనకు వచ్చింది, ఈరోజు మాట్లాడుకొని రేపు కర్మతో మొదలు పెడదాం. ఓకే, నమస్తే.